జనన మరణ వ్యధమాన్పుటకై రచిస్తే దీని వరకవులారా అన్నారు భాగవత కృష్ణ ప్రభువుల వారు. ఏదో ఒక కథ అయితే మనకు వినసొంపుగా ఉంటుంది, కానీ ఇది కథ కాదు. మనకున్నటువంటి యొక్క పుట్టడము, చావడము, బ్రతికినంతకాలం అనుభవిస్తూ ఉన్నటువంటి యొక్క ఈ దుఃఖజాలము నుండి తప్పించుకోవటం కోసమై కావలసినటువంటి గొప్ప విచారణ ఇది. గురుబోధ అంటే అంత గొప్పది. ఎందుకంటే శాశ్వతంగా మరలా ఈ శరీరమును విడిచిన తరువాత మళ్ళా మానవులై పుడతాము అనేది లేదు. ఈ జన్మలో కూడా బ్రతికినంతకాలం మనం ఏదో ముందు ముందు సుఖం రాబోతుంది అనేటువంటి యొక్క ఆశ చేత ఎంతటి కష్టాలనైనా దిగమింగుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. కానీ జీవించినంతకాలం కూడా దుఃఖము వెంటాడుతూనే ఉంటుంది. తల్లి గర్భంలో ప్రవేశించినది మొదలుకొని జీవుడు ఈ శరీరమును విడిచే వరకు కూడా దుఃఖజాలమే. పోనీ అంతటితో ముగిసిపోతుందా అంటే ముగిసిపోవడం లేదు. మరలా జీవుడు ఈ శరీరాన్ని విడిచి మరలా ఇంకొక శరీరాన్ని తగిలించుకునేటువంటి యొక్క బంధం ప్రతి జీవునికి కాచుకొనే ఉంది. ఇంతకుముందు అనేక కోట్ల గలది జన్మలు ఎత్తుకుంటూనే ఈ జన్మకు వచ్చాం. మరలా ఈ జన్మ నుంచి మరలా అనేక కోట్ల కొలది జన్మలు ఎత్తవలసినటువంటి యొక్క బంధం జీవునికి కాచుకోనుంది. అటువంటి యొక్క దుఃఖజాలమైన పుట్టడము, చావడం అనేటువంటి భయంకరమైన దుఃఖము నుండి, బంధము నుండి తప్పించుకోవడం కోసం చేసేటువంటి యొక్క సాధనమే ఈ గురు శిష్య రూపంగా ఉన్నటువంటి యొక్క బోధనలు. కాకపోతే ఇందులో సభలో మరి ఒకే తరగతి వాళ్ళు ఉండరు కదా. అందరూ పూర్ణ బోధను మాత్రమే తెలుసుకున్నటువంటి యొక్క సాధకులే కాకుండా భక్తి, కర్మ, జ్ఞాన విషయాల్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఓపిక కావాలి. ఓపికతో వినాలి. వినని వానికంటే విన్నవాడధికుండు, విన్నవానికంటే కన్నవాడధికుండు, కన్నవానికంటే ఘనుడు ఆరూఢుడు, అతని కంటే ఘనుడు వసుధ లేడు అన్నట్లుగా వింటూ ఉంటే ఏమిటి వీళ్ళ గోల, ఈ ఎరుకేమిటి, పరిపూర్ణమేమిటి, ఎంతసేపు ఎవరు చెప్పినా ఎరుక పరిపూర్ణం, ఎరుక పరిపూర్ణం అంటున్నారు. ఆ ఎరుకేంటో తెలియటం లేదు, ఆ పరిపూర్ణం ఏంటో తెలియటం లేదు అని విసుగు చెందకుండా వాస్తవంగా మనకు ఉన్నటువంటి యొక్క గొప్ప రోగం ఏదైతే ఉందో ఆ రోగం పోవాలి అని అంటే ముందు వినడం అనేటువంటిది కూడా అలవాటు పడాలి. పసిపిల్లవానికి 6వ నెలలో అన్నప్రాసన చేస్తే ఎంతో మధురంగా నెయ్యి, బెల్లమో, పంచదారో వేసి గుజ్జన్నం వండి పెడుతూ ఉంటే అప్పటి వరకు పాలకు అలవాటు పడినటువంటి పిల్లవాడు అంత మధురమైన అన్నాన్ని కూడా బయటికి వెళ్ళగక్కుతూ ఉంటాడు. సహజమే కదా. అలాగే మనకు కూడా వింటూ ఉంటే ఇప్పుడు మొదట్లో అలవాటు లేనటువంటి వాళ్లకు పసిపిల్లవానికి అన్నం అలవాటు చేస్తే ఎంత కష్టమో ఇది కూడా అంతే కష్టంగా ఉంటుంది. కానీ కొంత అలవాటైన తర్వాత, అన్నం తినడం అలవాటు చేసిన తర్వాత, అలవాటైన తర్వాత కొంచెం ఆలస్యమైనా కూడా పిల్లవాడు ఓర్చుకుంటాడా? వెంటపడి మరీ గొడవ చేస్తూ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని ఎలా వెంటపడతాడో అలాగే కొంచెం కొంచెంగా వింటూ ఉంటే ఒకటి తెలిసి ఒకటి తెలియక చిన్నగా అభ్యాసం వల్ల అలవాటైతే మరలా క్రింది మాటలు వినడానికి అంత మాత్రం కూడా ఇష్టపడరు. ఇప్పుడు పెద్దలు చెప్పేవన్నీ కూడా పై మాటలే, కింద మాటలు కాదు. కానీ కింద మాటలు కూడా అవసరమే. కింద మాటలు వినడానికి కూడా కొంతమంది వస్తారు. కానీ ఎప్పుడూ కూడా గుజ్జన్నమే పెట్టం కదా పిల్లలకు. చిన్నగా అలవాటైన తర్వాత కొంచెం ఉప్పు, కారం
కలిపి గట్టి అన్నం తినడమే నేర్పిస్తాము. అలా తల్లి నేర్పించినట్లుగా పిల్లవానికి పెద్దలు కూడా మన భావాన్ని అతీత స్థితికి తీసుకుని వెళ్ళటానికి చేసేటువంటి ప్రయత్నం ఇది. కాబట్టి కొంచెం ఓర్పుగా వింటూ ఉంటే ఎంతో కొంత అవగాహనకు వస్తుంది, అర్థమవుతుంది. అయితే ఏది చెప్పుకున్నా దేనికోసము అని అంటే శాశ్వతంగా మనం దుఃఖము నుండి బయటపడడం కోసం, జీవుడు దుఃఖజాలము నుండి తప్పించుకోవడం కోసం, జనన మరణాది భయంకరమైనటువంటి యొక్క మహాసముద్రమును దాటడం కోసం ఈ యొక్క ప్రయత్నమంతా, ఈ బోధనలన్నీ కూడా. కాబట్టి శ్రోతలు ఓపికగా వినాలి. మన కార్యక్రమం ఇంతకుముందు చెప్పాము, 4 గంటల వరకు ఈ ఉపన్యాసాలు కొనసాగుతాయి. మధ్యలో భోజనం, విరామం లేకుండానే భోజనాలు చేయాలి. జరిగే సభ జరుగుతూనే ఉంటుంది. 4 గంటలకు సామూహిక గురు పూజ ఉంటుంది. అందరూ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఏదో స్వల్పంగా పూజ చేసుకోవడం, వారిని సన్మానించడం జరుగుతుంది. ఆ తరువాత మిగిలిన సమయం మన కార్యక్రమం రేపు ఉదయం వరకు జరుగుతుంది, 24 గంటలు. గురు పూజ అయిన తర్వాత మరలా మిగిలిన వాళ్లకు ఉపన్యాసాలకు సమయం ఇస్తాం. ఆ తీరుగా మళ్ళీ భోజన సమయం వరకు ఉపన్యాసం కొనసాగుతుంది. ఆ రాత్రికి ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత బుర్రకథ, ఆ తరువాత భజన కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మరి 360 రోజులు మనం ఇంటి కార్యకలాపాల్లోనే, శరీర సంబంధమైనటువంటి యొక్క విషయ వాసనల్లోనే మునిగి తేలుతూ ఉంటాము. ఈ ఒక్కరోజన్నా శుద్ధంగా స్నానం చేసి ఆ విషయ వాసన నుంచి బయటపడడానికి ప్రయత్నం చేద్దాము. ఇది చాలా అవసరమైనటువంటి యొక్క సాధనం. కాబట్టి ఓపికగా భక్తులు ఇప్పుడు దాకా విన్నారు, మరల మిగతా సమయం కూడా అలాగే ఓపికగా వినాలి. వినడం వల్ల పుణ్యమే. ఏమీ తెలియకపోయినా కూడా వేగు లేచినదాది విధవ వార్తలే కానీ వేదశ్రుతుల ఘోష వినగరాదు అన్నారు. వినపడదు. తెల్లారులు లేచిన దగ్గర నుంచి తిన్నావా, తాగావా, ఊడ్చావా, పని చేసావా, సంపాదించావా, నిద్రపోయావా, లేచావా, ఇవే విషయాలు వింటూ ఉంటాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా ఈ మాటలే వినపడతాయి. కానీ ఎక్కడైనా కూడా గొప్పదైనటువంటి యొక్క వేదవాక్యం ఏదైనా వినపడుతుందా? వినపడదు. ఏదైనా గొప్ప వాక్యం వినపడుతుంది అని అంటే ఈ సభల్లోనే వినపడుతుంది. శరీరానికి పట్టినటువంటి యొక్క మురికిని రోజు స్నానపానాదుల చేత వదిలించుకుంటున్నాం. మనస్సుకు పట్టినటువంటి యొక్క మురికి స్నాన శౌచాదుల చేత, పుణ్యకర్మల చేత వదిలించుకుంటున్నాం. కానీ జీవునికి పట్టినటువంటి యొక్క అజ్ఞానం అనే మురికి వదిలించుకోవడం కోసమై అవి చాలవు. ఆ అజ్ఞానం, జీవునికి పట్టినటువంటి యొక్క మాయను వదిలించుకునేటువంటి యొక్క ప్రయత్నమే ఇది గొప్ప సాధనం. జై సద్గురు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.